ఒక యవనస్తుని పాస్టర్ గారు అడిగారు, ఏమవ్వాలనుకుంటున్నావు? ఈ చదువు అయిపోవాలండి, ఆ తర్వాత ఉద్యోగం చేయాలండి, ఆ తర్వాత మంచిగా పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత మమ్మీ డాడీగా పిల్లల్ని కనాలండి, ఆ తర్వాత ఆ పిల్లల్ని పెంచాలని బాగా చదివించాలి, ఆ తర్వాత ఏముందండి, చక్కటి ఇల్లు, భార్య, బిడ్డలు, ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతానండి, ఆ తర్వాత రిటైర్డ్ అయ్యాక మనవాళ్ళు మనవరాలతో తిరుగుతూ ఉంటానండి, ఆ తర్వాత ఏముందండి, వృద్ధాప్యం వస్తుందండి, ఆ తర్వాత చచ్చిపోతానండి, ఆ తర్వాత నో ఆన్సర్. పుట్టిన తర్వాత చచ్చే వరకు జవాబు ఉంది, ఆ తర్వాత జవాబు ఉందా? ఉంది. శాశ్వతమైన జీవం, పరలోకము ఉంది. ఆ పరలోకం దగ్గరికి రా, ఆ తర్వాత అసలైంది ఉంది. నరకము జీవము ఉంది, మరణము జీవముంది. యేసుక్రీస్తుని విశ్వసించువాడు మరణములో నుండి జీవములోనికి ప్రవేశించెను.